నమో దివ్యై మహాదివ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మత. ఆషాఢమాసం శుక్లపక్ష పాడ్యము నుంచి 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు అని శ్రీ విద్యా సంప్రదాయంలో ప్రధానంగా చెప్పబడుతున్నది. వారాహి అంటే మహాదేవి యొక్క క్రియాశక్తి స్వరూపిణి, అంటే సాక్షాత్ పరదేవతయే లోక కళ్యాణం కోసం తనను తాను వివిధ సమయాల్లో వివిధ విధాలుగా వ్యక్తపరుచుకున్నది. ప్రతి మూర్తి ఆ చిచ్చక్తి యొక్క స్వరూపమే. అందుకే లలితాంబ ఇచ్ఛాశక్తిగా, వారాహి క్రియాశక్తిగా, శ్యామల జ్ఞానశక్తిగా చెప్పబడుతుంది. అటువంటి వారాహి నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం పొందడానికి చక్కని ఉపాసనా సంప్రదాయం పెద్దలు ఏర్పరిచారు. అలాంటి నవరాత్రుల్లో నవరాత్రి పురస్కృతంగా అయుత చండీ మహాయాగాన్ని విజయవాడ సమీపంలో ఉన్న రామవరప్పాడులో నిర్వహిస్తున్నారు. విశేషంగా శ్రీ కనకదుర్గ వైదిక ప్రవర్ధక వ్యాసపీఠం ట్రస్ట్ వారు, ఇక ప్రధానంగా బ్రహ్మశ్రీ దండిబట్ల సత్యశివశంకర సుబ్రహ్మణ్య పౌండరీక యాజుల వారు దీనికి ప్రధాన బాధ్యత వహించారు. విశేషించి ఈ భవ్యమైన కార్యక్రమానికి జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధిశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క ఆశీర్వచనాలు లభించాయి. శృంగగిరి దక్షిణామ్నాయ శంకరపీఠానికి అధిపతులుగా అధీశ్వరులుగా ఉన్నటువంటి ఉభయ జగద్గురువుల యొక్క ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమం లోక కళ్యాణం కోసం రూపకల్పన చేయడం జరిగింది. అందులో చండీ యాగం అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది లోకంలో ఉన్నటువంటి అనేక రకాల అరిష్టాలను పోగొడుతుంది, దుష్టశక్తి విజృంభణని నిగ్రహిస్తుంది, ఆది వ్యాధుల్ని నశింపజేస్తుంది. అలాంటి ఈ భవ్యమైన అయుత చండీ మహాయాగం అనేది సామాన్య క్రతువు కాదు. ఇలాంటి ఒక ఉత్కృష్టమైన క్రతువుని సంకల్పించి నిర్వహించడం అనేది ఒక దైవ సంకల్పం. అందులో శక్తివంతమైనటువంటి నవరాత్రుల్లో ఈ చండీయాగం చేయడం మరొక ప్రత్యేకత. దీనివల్ల సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య, ముల్లోకాల్లో సర్వబాధలు తొలగుతాయి. అలాగే లోకక్షేమానికి, ధర్మానికి, దేశానికి ఎవరు శత్రువులుగా ఉన్నారో వాళ్ళని నిగ్రహిస్తుంది ఆ పరదేవత. తద్వారా క్షేమము, రక్షణ లభిస్తుంది. సనాతన ధర్మానికి, దేశానికి, ప్రకృతికి, ప్రపంచానికి కూడా క్షేమం కలిగించేటువంటి భవ్యమైన యాగం ఇది. అందున శృంగేరి జగద్గురుల యొక్క ఆశీర్వచనాలతో చేయడం మరొక అద్భుతమైన అంశం. ఎందుకంటే వారు అమోఘ ఆశీస్సులు అందించేటువంటి సిద్ధపురుషులు. పైగా పరంపరాగతమైనటువంటి అద్వైత సంప్రదాయాన్ని, వేద ధర్మాన్ని రక్షించేటువంటి పీఠం అది. అటువంటి పీఠం నుంచి ఆశీర్వచనాలు లభించడం, వైదిక సంప్రదాయంలో ఉన్నటువంటి అనుష్ఠాన పరులు ఈ క్రతువుని నిర్వహించడం విశేషంగా అభినందించదగ్గ విషయం. ఇలాంటి క్రతువు దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ క్రతువులో ఏదో విధంగా పాల్గొని, అంటే ఆమోదకులుగాను, ప్రోత్సాహకులుగాను, అందులో తమ వంతు కైంకర్యంతో దీనిలో పాల్గొనే వారందరూ కూడాను ఆ పరదేవత అనుగ్రహానికి పాత్రులై వారు, వారి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లుతూ దేశక్షేమం, ధర్మాభ్యుదయం సిద్ధిస్తానన్న సందేహం లేదు. దీన్ని నిర్వహిస్తున్న ఋత్విజులందరికీ కూడా నమస్కరిస్తూ, జగద్గురువుల పాదపద్మాలకు అంజలిస్తూ, పరదేవత శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి చండీ దేవతకు, అదేవిధంగా పంచమి అన్నప్రదాయిని యజ్ఞస్వరూపిణి అయినటువంటి వారాహిదేవికి నమస్కరిస్తూ శుభం భూయాత్.